వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఏపీ అసెంబ్లీ సంబంధించి వాళ్ళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. తర్వాత మరి వైసీపీ సభ్యులు ఏం చేయబోతున్నారు, అలాగే మహిళాభివృద్ధిలో మేమేసాటారని ముఖ్యమంత్రి చెప్తే మహిళల మీద వేధింపులు, వాళ్ళ అవమానపరచడంలో కూడా మీదే ఘనత అని నిన్న వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. గోవర్ధన్ రెడ్డి గారు, ఏం జరగబోతోంది ఇవాళ అసెంబ్లీలో? నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా సరే మహిళా రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీ తీర్మానం ఒక పాజిటివ్ స్టెప్గా మనకు కనిపిస్తోంది. ఇవాళ ఏం చేయబోతున్నారు? ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఆల్రెడీ ప్రవేశపెట్టబడింది కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది. చర్చలోనే గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం రాయించినటువంటి అసత్యాల గురించి కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, ముఖ్యంగా రాజధాని భూదందా గురించి అనేక విషయాల గురించి కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతున్నాడు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆయన ప్రసంగానికి సంబంధించినటువంటి సమయాన్ని కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో నిన్ననే స్పీకర్ గారు పరిమితులు విధించడం కూడా జరిగింది. అయితే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తి కనీసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల మీద, గవర్నర్ ప్రసంగం మీద ప్రస్తావించాల్సినటువంటి అన్ని అంశాలను ప్రస్తావించడానికి కూడా సరైనటువంటి సమయం ఇవ్వకుండా దానికి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు పదే పదే అడ్డు తగలడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, అవినీతి విధానాల మీద కానీ, ముఖ్యమంత్రి గారి పోకటల మీద కానీ తప్పనిసరిగా ఇవన్నీ మాట్లాడతాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారే సుమోటోగా తన ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరుగుంటే వాటి మీద కూడా పరిశీలించి విచారణ చేస్తానని చెప్తే బాగుండేది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో మహిళలకి ఆయనే మహిళా సాధికారత కోసం, అసలు మహిళలకు ఆయనే ఆద్యుడైనట్టుగా, భారతదేశానికి ఆయన దిక్సూచి అయినట్టుగా, భారతదేశంలో ఉండేటువంటి మహిళలందరూ ఆర్థిక అభివృద్ధికి ఈయన చూపినటువంటి మార్గాలే చొరవ చూపించి అభివృద్ధి ఈరోజు సాధించినట్టు చెప్తూ ఉంటారు కదా. డ్వాక్రా రుణాలు అసలు డ్వాక్రా సంఘాలు ఇనిషియేట్ చేసిందే చంద్రబాబు అని, మరి వాస్తవం కదా? డ్వాక్రా సంఘాలు ఎంత ఇనిషియేట్ చేసాడో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు కుప్పకూలిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ నేను రుణమాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా మహిళల దగ్గర లేనిపోయినటువంటి ఆశలు కల్పించి వాళ్ళకి కనీసం 10,000 రూపాయలకు మళ్ళీ కుదించి వాటికి సంబంధించి నేను ఏదో ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తానని చెప్పి అవి కూడా ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారి వల్ల మహిళలు అన్ని విధాలా నష్టపోయారు. పాపం బంగారు దేశపోయి కుదవ పెట్టుకుని ఇబ్బందులు పడి కుమిలిపోతున్నారు. ఓ పక్క డ్వాక్రా సంఘాలను కుప్పగొలిపోయి బ్యాంకులు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా దెబ్బతినింది. వాళ్ళు ఈ విధంగా పేదరికం మీద గెలుపు సాధించాలంటే నేను ముందుంటానని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా అప్పులుపులో కురిగిపోయేటట్టుగా చేశాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాంతోపాటు ముఖ్యమంత్రి దీంట్లో అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పార్లమెంటరీ ఆయన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఇప్పుడు జగన్ ఒక్కళ్లే కాదు మిగతా వాళ్ళు కూడా మాట్లాడి, ఎందుకు మీరు ఎవరు మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి మాట్లాడే అవకాశం రావట్లేదా, లేకపోతే మీరు ఎవరు తీసుకోవట్లేదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్ర అసెంబ్లీలో గమ్మత్తుగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోకుండా అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎవరు అడిగినా ప్రతిపక్ష నాయకుడు చేయి చూపిస్తేనే మైక్ లేయడం కష్టంగా ఉందండి. మిగతా వాళ్ళని అసలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు, మిగతా వాళ్ళ చూసేటువంటి పరిస్థితులు కూడా లేడు స్పీకర్ గారు. కాబట్టి దీని విషయంలో మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అన్ని విషయాల మీద ఆయన చూపించినా కనీసం మైక్ ఇస్తాడేమో అనేటువంటి పరిస్థితి తప్ప స్పీకర్ గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్కే మైకులు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేడు. లేదంటే స్పీకర్ గారు చేసేది ఏంది, అచ్చెన్నాయుడు గారు చేయెత్తే అచ్చెన్నాయుడు గారికి మైక్ ఇవ్వాలి కాబట్టి స్పీకర్ గారు వాట్ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, వాట్ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అవును, వాట్ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఆయన ప్రసంగించాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమి లేదు ఆయన దాంట్లో, కానీ ఆయన మైక్ ఇవ్వాలి కాబట్టి స్పీకర్ గారు ఎంత బయాస్డ్గా బిహేవ్ చేస్తున్నాడంటే అచ్చెన్నాయుడు గారికి మైక్ ఇవ్వాలి. సాధారణంగా పార్లమెంటరీ అవిశ్వాసం విషయంలో ఏం చేయబోతున్నారు చెప్పండి. తప్పనిసరిగా అవిశ్వాసం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కు. ఎస్, అందుకని కనీసం ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పనిసరిగా అన్ని విషయాలు, భూదందా అయితేమి, ఈరోజు అవినీతి అయితేమి, ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏమి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఏమి, పట్టసీమ పేరుతో ప్రజలను మోసగించినటువంటి పరిస్థితి ఏమి, అదేవిధంగా వాటికి జీవోలు అన్నింటిలో కూడా మామూలుగా 12 కోట్లు ఉన్నది 145 కోట్లకు పెంచుతాను ఇచ్చినటువంటి జీవోలు అయితే వీటిలన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే అనుసరిస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాటి గురించి కూడా ప్రస్తావించడానికి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము అస్త్రంగా ఉపయోగించుకోవాలి. రిషి గారు, ఒకటి ఈరోజు మనము 18 మాసాలు 19 మాసాలు శాసనసభ జరిగిన తీరును ఒకసారి మనం గమనిస్తే 2 రకాలుగా మనం అక్కడ గమనించవచ్చు. అవిశ్వాసానికి సంబంధించినలో శాసనసభ ప్రారంభం నుంచినే
ప్రమాణ స్వీకారం రోజు ఒక రోజు ఆయన మినహాయింపు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ మీద అలిగేషన్ చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒక స్పీకర్ నిష్పక్షపాతంగా పాటిస్తున్నాడా లేదా అనేటువంటిది ఒక అపోజిషన్ పార్టీ ఏం చేయాలంటే స్పీకర్ని అయితే మార్చలేరు కదా, వీళ్ళకి అంత బలం లేదు కదా. లేదు స్పీకర్ సాంప్రదాయాలు ఎవరు పాటించడం లేదు కదా. మామూలు గతంలో స్పీకర్లు ఎవరు ఉండేవాళ్ళు, అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు లేవు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ వ్యవహారాల్లో చూస్తే ప్రజా సమస్యల కంటే కూడా ప్రభుత్వం మీద విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెండో అంశం, ఈరోజు వీళ్ళు అవిశ్వాసం గురించి మాట్లాడతారు. గతంలో ఒకసారి స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు, మళ్ళీ ఒకసారి నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటంటే ఆ స్ట్రాటజీ, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక 5 మంది పోయారు, మిగతా వాళ్ళు కూడా పోతారో ఉంటారో అది మనకు తెలియనటువంటి అంశం. పోవచ్చు, ఉండొచ్చు. ఒకటి అది వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు నీతిబాహ్యమైన చర్య, చేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా నీతిబాహ్యమైనటువంటి చర్య. అది తెలుగుదేశం పార్టీ చేర్చుకోకూడదు, వీళ్ళు పోకూడదు. వాళ్ళు చేర్చుకోగలిగిన అసలు ఆ సంఘటన తప్పు అంటారు నేను చెప్పేది. మిత్రపక్షం మీద ఇంకోటి ఏంది, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత సిగ్గు లేకుండా ఇంకో పార్టీకి రాజీనామా చేయకోకుండా పోయి ఇంకో కొంతమంది ఏకంగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఒక గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి 5 ఏళ్ళు మ్యాండేటరీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉంది అంటే ఆయన ఎప్పుడు కూడా నేను 2 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, నేను రేపో మాపు ముఖ్యమంత్రి అయిపోతే వచ్చేది మన ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని చూసుకుంటాను. అంటే ప్రతిపక్ష పార్టీకి గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని, లేకపోతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేటువంటి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. అపోజిషన్ పార్టీగా నువ్వు అనేక సమస్యలు లేవనెత్తచ్చు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. భూములకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు, తప్పేం లేదు. దాని నిర్మాణాత్మక చర్చ జరపండి. శాసనసభ వేదికను అవిశ్వాసానికి ప్రజా సమస్యల మీద పెడితే బాగుంటుంది. అవిశ్వాస తీర్మానాన్ని నేను వ్యతిరేకించలేదు. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పేదాన్ని నేను ఏకీపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీ పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఈ రోజు రేపు అనర్హత వేటుకు గురి కావాలి కాబట్టి మీ ఎమ్మెల్యేలను కాపాడుకునే కోసం అవిశ్వాసం పెట్టద్దు అంటున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పెట్టండి, నేను స్వాగతిస్తాను, మా పార్టీ కూడా స్వాగతిస్తుంది. మీ ఉద్దేశం అట్లా కనపడలేదు. 2, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద శాసనసభలో నిలదీసిన పాపానం లేదు. ఎప్పుడు వ్యక్తిగతమైన విమర్శలే. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ గమ్మునుందనే లేదు. అధికార పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలు పదాలు మాట్లాడి అనవసరమైనటువంటి నేను కోరేది ఏంటంటే శాసనసభ వేదికను మీ 2 పార్టీలు వ్యక్తిగత అజెండా కింద తీసుకొని శాసనసభ వృధా చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్ కు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, అనేక రకాల అవసరాలు ఉన్నాయి. మీ 30 రోజుల శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు కనీసం బీఎస్సీ మీటింగ్ కూడా పోయి కూర్చోలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 రోజులు సభ జరపాలనింది. ఎక్కడ చెప్పింది? టీవీలో ఉందని చెప్పింది. అక్కడ పోయి మాట్లాడింది ఎవరు? శ్రీకాంత్ రెడ్డి గారు, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను గుర్తు చేసేది ఏంటంటే మీరు అపోజిషన్ పార్టీగా మీరు వాచ్ డాగలాగా ఉండాలి, మీరు కాపలా కుక్కలాగా కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని, తప్పేం లేదు. అయితే మీ రాజకీయ పార్టీని బతికించుకునే శాసనసభ వేదికను తీసుకోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిప్రాయం ఉండొచ్చు. అది సరే, ఆయన అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు, కానీ దాని గురించి పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మేమైతే వాళ్ళైతే ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు కండవలు వేసుకున్న రోజే మేము ఆల్రెడీ డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఇచ్చేయడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ దానికోసం అసెంబ్లీ వేదిక చేసుకొని చేయాల్సినటువంటి అవసరం అది వేరే సెకండరీ. అది యాక్చువల్ గా డిస్క్వాలిఫై అవ్వడానికి ఇప్పటికే వాళ్ళు కండవ వేసుకున్నారు, అధికారికంగా చేరారు, ఆ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు మాట్లాడేదంటే కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము మాట్లాడుతున్నాం, మేము చెప్తున్నాం. మీరేంది వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి మీరు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు అంటున్నారు. కాదు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కోసమే ఈరోజు మేము మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద పెడుతున్నాం తప్ప వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ప్రజా సమస్యల గురించే పెట్టేది. బిఎస్సీ గురించి మాట్లాడారు. బిఎస్సీ గురించి స్పష్టంగా చెప్పాలి. బిఎస్సీ గురించి మీరు ఆపి అసెంబ్లీలో సభ్యులు గారు కాబట్టి మీకు దాని గురించి అవగాహన లేదు. అసెంబ్లీలో సభ్యుడిగా నేనున్నా. బిఎస్సీకి జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా లేరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇన్ని అంశాల మీద మనం చర్చిద్దాము అని అంటే ఆ రోజు ఇచ్చినటువంటి లీక్ ఏంది? ఈయన బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు,
లేదు ఈయన చెప్పింది జరగాలంటున్నాడు పోయినాడా? అనేటువంటిది మీ BJP జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ లీడర్ గా BJP మీటింగ్ చాలా సందర్భాల్లో పోయాడు. పోయిన తర్వాత బడ్జెట్ సమావేశాల అక్కడ కంటే జరిగినటువంటి ప్రాధాన్యత అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఉందా? బడ్జెట్ సమావేశాల కంటే ప్రాధాన్యత అంశం ఉందా? సమావేశాలు కాబట్టే కదా మామూలుగా వెళ్ళారా అంటున్నా. గోర్ధన్ బీఎస్సీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మరి మీరు BSc BSc సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అపోజిషన్ పార్టీ లీడర్ BSc సమావేశానికి పోయి శాసనసభ సమావేశాలు రోజులు పెంచమని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే బీఎస్సీకి వెళ్ళిన ప్రతిసారి ఏంటి అక్కడ ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారు తప్ప బీఎస్సీ లేనటువంటి మంది బలంతో ఈరోజు సభ్యుల విషయంలో నుంచి కూడా మనం గొడవ పడుతున్నాం. ఏదో ఇద్దరు సభ్యులు ఇచ్చారు బీఎస్సీలో మాకు. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు ముగ్గురు ఇవ్వాల్సి ఉంటే మీరు ఇద్దరు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి కాదు బీఎస్సీలో ఒప్పుకున్న దాన్ని కూడా వాళ్ళు సభలో దాని మీద స్టాండ్ బై గా దాని మీద నిలబడట్లేదు అనే విమర్శ కూడా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బీఎస్సీ విషయంలో ప్రతిసారి వచ్చేటువంటి విషయం ఏంటంటే అక్కడ చెప్పిన విషయాలలో వీళ్ళు చెప్పి లేచి వెళ్ళిపోవడాన్ని అవతల వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఏ విధంగా మనం భావించాలి. ఈ రోజు చెప్పినటువంటి విషయాల మీద క్లారిటీ ఉండకుండా గోవర్ధన్ రెడ్డి గారు చెప్పాల్సిన ఒకటి, గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు. నేను ఒకటి అడుగుతున్నా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శాసనసభలో అధికార పార్టీ నాయకుడు ఎంత ముఖ్యమో మన యొక్క చట్టసభల ప్రకారం అంతే ప్రాధాన్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్కి ఉంది. అపోజిషన్ లీడరు బీఎస్సీ సమావేశానికి పోకుండా శాసనసభ సమావేశాలు ఎట్లా జరగాలో చర్చించుకోకుండా మీకు ఈ రాష్ట్రం పట్ల ఎంత బీఎస్సీ మీద స్పష్టత ఉంది కాబట్టి మీరు మాట్లాడాలని చెప్పారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. నేను చెప్పాను చెప్పిన విధంగా మా వాళ్ళు వెళ్ళి చెప్పారు. ఆయన వెళ్ళి నేరుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం కూడా సరిగారు. ఫైనల్ టాపిక్, ఐదుగురు మిగిలేరు, ఇద్దరు లాగేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ క్లోజా? ఇంకా ఉన్న ముగ్గురు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం లేదు. మరి సండ్ర ఆర్ కృష్ణయ్య తెలంగాణ తెలుగుదేశంలో ఉంటారా, టీఆర్ఎస్ లో ఉంటారా? ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం లేదు, ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు నేను మాట్లాడు. ఎందుకు 11వ తారీఖు జాయిన్ అవడానికి ముహూర్తం, కేసీఆర్ తో భేటీకి అంతా రంగం సిద్ధం అని పత్రికలో వచ్చింది. ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు, వీరే కాదు చాలామంది ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా పార్టీలోకి లేదు ఆకర్షణ నేను అన్నాను, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మేము చేసే మంచి మంచి కార్యక్రమాలు చూసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుదామని వస్తూ ఉన్నారు. డెఫినెట్ ఈ చేరికల్ని కూడా ఆషమాషి రాజకీయాలుగా చూడడం, మేము దీన్ని రాజకీయ పునరేకీకరణకు చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పడం, ప్రతిపక్షం లేకుండా చేసుకుని రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఒక్కళ్ళే అన్ని పెట్టుకుని మీరే పాస్ చేసేసుకుని మీరే మాట్లాడుకుంటే అది ఏముంటుంది? ప్రతిపక్షాలు ఉండాలి కదా సభలో. ఇప్పుడు ప్రజలే ఇక్కడ కొన్ని పార్టీలను వద్దనుకుంటున్నారు. మీరు చూస్తే డిపాజిట్ పోగొడుతున్నారు, 1 సీటు 2 సీట్లు వాళ్ళ పరిస్థితి 150 సీట్లల్లా. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలే వద్దనుకుంటున్నటువంటి పార్టీలు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈ పార్టీలో ఉండడం వల్ల దూరం పెడుతున్నారు. కాబట్టి మేము పాలక పార్టీ మంచి పనులు చేస్తున్నా ప్రభుత్వంలో భాగమవుతామని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక విషయం నేను చెప్తాను, మీరు అడిగినారు కాబట్టి గతంలో ఎక్కడ కూడా ఈ దేశంలో నదీ జలాలకు సంబంధించి కొట్టుకున్న రోజులు ఉన్నాయి. ముల్ల పెరియార్ డ్యామ్ విషయంలో నేను చెప్తాను అదే దానికే వస్తున్నాను. ముల్ల పెరియార్ డ్యామ్ విషయంలో కేరళ తమిళ ప్రజలు కొట్టుకున్నారు. అదేవిధంగా ఆల్మట్టి ఎత్తిపోపు విషయంలో కర్ణాటక ఆంధ్ర ప్రజలు కొట్టుకున్నారు. అదేవిధంగా కావేరీ నదీ జలాల పంపకం విషయంలో తమిళ కర్ణాటక ప్రజలు కొట్టుకున్నారు. ఇవాళ మహారాష్ట్రలో కూడా గడ్చిరోలిలో సిరంచలో మేము ఇక్కడ ప్రాజెక్టులు కడతా ఉంటే వాళ్ళు అదే చెప్తా సంఘీభావంగా ర్యాలీలు తీస్తా ఉన్నారు. అంటే మా ముఖ్యమంత్రి గారి రాజనీతిజ్ఞత, దౌత్యనీతి, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అంటే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక విజనరీ లెక్క. దేశంలో ఇతర రాష్ట్రాల ఆదర్శప్రాయంగా రిషి గారు వారు ఉంటున్నారు కాబట్టి వారి పద్ధతి, వారి వ్యవహార శైలి, ప్రభుత్వాన్ని నడిపే విధానం, తెలంగాణ అభివృద్ధి కోసం వారి తపన, వీటన్నిటిని కూడా చూసి వారి నాయకత్వం 10 ఏళ్ళ మీరు వస్తూ ఉన్నారు. విడతల వారీగా ఆకర్ష్ పథకం కొనసాగుతోంది. ఇంకా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం ఖాళీ చేస్తారా లేకపోతే ఆ పార్టీ అలా ఉంటుందా? మీరు ఆకర్ష్ అంటున్నారు, నేను మా ముఖ్యమంత్రి గారు చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారి నాయకత్వంలో పనిచేయాలని వీళ్ళంతా వస్తున్నారని చెప్పి నేను అంటా ఉన్నా. రంగారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కూడా 3 వికెట్లు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు గోడ దూకుతారో తెలియదు. ఏం పరిస్థితి? ఉంటారా? ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు కొత్తగా రాజకీయాలు వచ్చినందుకు నిన్న మొన్న చూసినంటే మీలాంటి యాంకర్లకు ఇది కొత్త వింత ఉండొచ్చు. 1978లో 40 పైన జనతా పార్టీ గెలిచింది, రెడ్డి కాంగ్రెస్ 40 మంది గెలిచింది. మొత్తం ఉన్న 90 మంది ఇప్పుడు విడతల వారిగా కాదు, గుంపులుగా బంచొచ్చు చేరిగా మేము కాంగ్రెస్ ఏమనుకున్నామంటే అసలు ఏ పార్టీ లేదు. అప్పుడు ఒక జయపాల్ రెడ్డి గారు ఒక్కడు ఉండే, ఆపోజిషన్ 1-2 పెద్ద మనుషులు ఉండ్రి, వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళు మళ్ళీసారి ఏమనుకున్నాం, ఇక అసలు మొత్తం పార్టీలే లేవు,
మేము నిలబడ్డాం. మేము ఒక్కొక్కటి 70,000తో ఓడిపోయాను, 50,000తో ఓడిపోయాను. రైట్. ఇది చరిత్ర తెలియనోడు మనుషులు పార్టీలో ఉండే వ్యక్తులు వస్తే రాజకీయాలలో మారాయి. బీజేపీ పార్టీలో 1-2 ఎంపీలు ఉండే, ఇవాళ ఎంతమంది ఎంపీలు? అందుకోసం రాజకీయాలు తెలియక మనం మాట్లాడొద్దు. విధానాలను కానీ ప్రజల పక్షాన్ని పనిచేసే విధానం కాదు. ఇప్పుడు ఆయన అభివృద్ధి కోసం అందరూ చూసి వస్తున్నారు అధికార పార్టీ. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ధితో తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం లేదా? మీరు అడిగే ప్రశ్న సరిగ్గా అడుగుతలేదు. విధానాలు అని చెప్తారు కాదు, కేసీఆర్ నడక చూసి కూడా వచ్చేస్తున్నాం అంటారు. కేసీఆర్ నవ్వుతుంటే మాకు సంతోషం వేస్తున్నాం అంటారు. ఆ పొగుడుతలు మీరు నేను తట్టుకోలేము. అవన్నీ చూసినాం మేము. చూసినానికి ఏమవుతుంది అంటే భాగవతం అయినాక మళ్ళీ భాగవతం చూపించినట్టు ఉంటుంది ఇది, అంతే కదా. అప్పుడు చెన్నారెడ్డి గారిని ఏమన్నారంటే నేను చెప్పేది ఒక పత్త మీద గ్రౌండ్లో పెట్టించి సాక్షాత్తి దేవుని భూమి మీదకి దేవుడు వచ్చినట్టుంది మా కానీ స్పీచ్లు కొట్టారు. మళ్ళీ 6 నెలలు అయినాక ఒక్కడిగానే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఇవన్నీ కొత్తగా ఉంటాయి. రాజకీయాలలో రాజకీయ కార్యకర్త ఒక ఇష్యూ పైన పోరాటం చేసుకుంటూ ఉంటే ఒక్కడున్న ఆ పొలిటికల్ పార్టీ నిర్మాణం అయితే మీ మీడియాలు మీకు మీ పత్రికలు దేశంలో ఉన్నట్టు అన్ని ఒకే కోణంలో ప్రచారం చేస్తే ప్రజల పక్షాన్ని పోతారని అనుకుంటే ఇలా తెలంగాణ మీరు కూడా మొన్నటిదాకా బాగా విమర్శించి మళ్ళీ యజ్ఞం కాడ పోయి నిలబడి లైన్లలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరిని వెళ్తున్నారా లేదా చెప్పండి. మీరు అన్ని విని రామాయణం అని తిని రామునికి సీతే అది ఇష్యూవే కాదు అంటున్నా నేను. అది చెప్తుంటుంటే మీరు తెలంగాణకి వెళ్ళి ఎవరైనా పోతారా, నువ్వేమన్నా పోతావా, నీ పక్కోడు ఏమన్నా పోతాడా, అది కాదు. రాజకీయాలలో వ్యభిచారం చేసే కార్యకర్తలు ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు చెప్పారు, వ్యాపారస్తులు లేకపోతే కాలేజీలు నడిపేటోడు లేకపోతే కాంట్రాక్టర్లు అట్లా వచ్చినప్పుడు ఆయన వ్యాపార కోణంలోనే పోతాడు. అక్కడ కేసీఆర్ గారు ఎంబడి ఉంటే నా దుకాణం మంచిగా నడుస్తుందని పోతాడు. ప్రజల పక్షాన్ని పనిచేసేటోడు ఏమి దొరకకున్నా ₹2 పేపర్ కొనుక్కొని చదువుకు రాజకీయాలలో పార్టీ మారితే సిగ్గుతో తలదించుకొని అసెంబ్లీలకు వాళ్ళ ఊర్లకు పోకుండా ఇప్పుడు గెలిచిన తర్వాత వేరే పార్టీలు చేరిన తర్వాత దండలేసుకుని బయటికి ఊరేగింపు వచ్చి వాళ్ళు మంత్రి పదవులు అనిపిస్తూ వాళ్ళు మంత్రి పదవులు అనిపిస్తూ ఊరేగిస్తున్న సందర్భంలో ఇంకా ఓట్లేసిన ప్రజలు మోసపోయారు తప్ప గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకున్న పార్టీలు ఎక్కడ సిగ్గుపడే పరిస్థితి. వీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు వీళ్ళ మాకేం అభ్యంతరం లేదు, సుమన్ మాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యమైతే ప్రజలు ప్రతిపక్షాలు అవుతారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలంటే ప్రజలు ప్రతిపక్షం అవుతారు. ఆ విషయాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ప్రతిపక్షం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకటి ఇదే రంగారెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడుతున్నారు. అది కూడా కాబట్టి వాళ్ళంతా మా వైపు వస్తున్నారు.